మీకు నిద్రలో చెమట పడుతుందా? వేడి వాతావరణం, గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం, ఒంట్లో వేడి ఎక్కువగా ఉండటం, ఇలాంటప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం. అయితే కొంతమందికి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రులు నిద్రలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చిన్న సమస్యే కదా అని చాలా మంది విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది వివిధ రకాల అనారోగ్యాలకి సంకేతమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే మేల్కొని వైద్యులను సంప్రదించండి. మరి ఇంతకీ రాత్రులు ఉన్నట్టుండి చెమటలు ఎందుకు పడతాయి తెలుసుకుందాం పదండి. రాత్రులు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే కొన్ని ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వర్తించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది అత్యంత చురుగ్గా మారినప్పుడు హైపర్ థైరాయిడిజం బారిన పడతాం. ఫలితంగా శరీరం వేడికి తట్టుకోలేక చెమటలు పడుతుంటాయి. ఉన్నట్లుండి ఒక్కోసారి ఒత్తిడి ఆందోళనకు గురవుతాం. వాటి ప్రభావం మెదడు, శరీరంపై పడుతుంది. నిద్రలో చెమటలు పట్టడానికి ఇది ఒక కారణమే. కొన్ని రకాల మానసిక రుగ్మతలు ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన యాంగ్జైటీ, ఆందోళన మొదలవుతుంది. ఇది కూడా నిద్రలో చెమటలు పట్టేలా చేస్తుంది. 40 దాటిన మహిళల్లో రాత్రులు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే వారు మెనోపాజ్ కు చేరువవుతున్నారనడానికి సూచనగా భావించవచ్చు. యాంటీ డిప్రెసెంట్, యాంటీ రెట్రోవైరల్స్, హైపర్ టెన్షన్ మందులు వాడటం వల్ల చెమట గ్రంథులు నియంత్రించే మెదడు భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా నిద్రలో చెమటలు పడుతుంటాయి. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు మితిమీరి తీసుకోవడం వల్ల కూడా రాత్రిళ్లు చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. అయితే రాత్రిపూట నిద్రలో చెమటలు పట్టడం అనేది తరచూ తలెత్తినా, దీంతో అసౌకర్యంగా కనిపించినా ఆలస్యం చేయకుండా నిపుణులు సంప్రదించండి. తద్వారా సమస్య ఏంటి తెలుసుకుని చికిత్స తెలుసుకోవాలి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఆహారంలో పలు మార్పులు, చేర్పులు తీసుకోవాలి. ఈ క్రమంలో మసాలా, కారం వంటివి దూరం పెట్టాలి. బరువు అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా రాత్రుల్లో చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నిపుణుల సలహా మేరకు పోషకాహారం తీసుకుంటూనే వ్యాయామాలు చేయాలి. కెఫిన్, మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాక్లెట్ వంటి వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిది. కొన్ని రకాల మందుల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఇతర మందులు ఏవైనా వాడొచ్చేమో నిపుణులను అడగండి. ఇక మానసిక ఒత్తిళ్లు, ఆందోళన తగ్గించుకోండి. మీకు నచ్చిన పనులు చేయటం, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది.